వెల్కమ్ టు సత్యం టీవీ. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన బీవీసీ విద్యా సంస్థలు. తుఫాను ప్రభావంతో శనివారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులను తిరిగి గమ్యస్థానానికి తీసుకువెళ్తున్న ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు సిరిపల్లి గ్రామం సమీపంలోకి వచ్చేసరికి స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంట కాలువలోకి బోల్న పడింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 6 విద్యార్థులను గ్రామస్తులు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటికి తీశారు. అయితే తుఫాను ప్రభావంతో శనివారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి విద్యా సంస్థలు నడపడమే కాక విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు వినియోగించే బస్సు యొక్క ఫిట్నెస్ను కూడా పట్టించుకోలేనంత నిర్లక్ష్యంగా ఉన్న విద్యా సంస్థపై రవాణా శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. కోనసీమ జిల్లా సరిపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల బస్సు స్టీరింగ్ రాడ్ ఇరిగిపోయి 6 విద్యార్థులు తోటి ఉన్నటువంటి బస్సు పంట కాలువలో పడింది. ప్రమాదవశాత్తు విద్యార్థులకు ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాతావరణ శాఖ హెచ్చరికల్ని జిల్లా కలెక్టర్ మహేష్ గారు ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ ఏ కాలేజీ కూడా ఏ స్కూల్లో కూడా నిర్వహించొద్దని అధికారులకు స్పష్టమైనటువంటి నిర్దేశాలు జారీ చేస్తే మరి బీవీసీ యాజమాన్యం అక్రమంగా దొంగచాటుగా విద్యార్థులకి ఇవాళ క్లాసులు నిర్వహించింది. ఆ సెలవు రోజుల్లో వాతావరణం బాగోకుండా కళాశాల క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు ప్రాణ నష్టం ఇంత ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. కాబట్టి ప్రైవేట్ కళాశాలలో ప్రతి బస్సుకి ఫిట్నెస్ నిర్వహించాలని ఆర్టీఓ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. సెలవు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలు పేజీ చేయనటువంటి బీవీసీ యాజమాన్యంపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొలమూరు మోహన్ బాబు, బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. జై భీమ్, జై భారత్.